హరి ఓం. ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారిత భారతీయ సంస్కృతి కార్యక్రమస్య అంతర్భాగ ఋగ్వేద అధ్యయన కార్యక్రమः ఇదానీం భానువాసరే సాయం సమయే పంచవాదన సమయే పునః ప్రారంభం కరిష్యామః. పునః ప్రారంభం కుర్మః. ఈ ఆదివారం సాయంకాలం 5 గంటలకు ఋగ్వేద అధ్యయన కార్యక్రమం భారతీయ సంస్కృతి యొక్క అంతర్భాగం మనం పునఃప్రారంభం చేసుకుంటున్నాం. ఋగ్వేద మంత్రంతో, గణపతి మంత్రంతో ప్రారంభం చేస్తున్నాం. ఋగ్వేదంలో ఉన్న శాంతి మంత్రంతో పూర్తి చేస్తున్నాం. సంస్కృత భాషా వాక్యంతో ప్రారంభం చేస్తున్నాం. సంస్కృత భాషా వాక్యంతో ముగిస్తున్నాం. అటువంటి ఆ వేదమాత, సంస్కృత మాత, సంస్కృత భారతి, సంస్కృత మాత, వేదమాత, ఆ మాతకు నమస్కారం చేస్తూ ఒకసారి వేదమాతృస్తవం, బ్రహ్మనాథ స్తవం ప్రారంభం చేద్దాం. పునశ్చరణ చేసుకుందాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాదున సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అటువంటి ఓంకారం గురించి మనం క్రిందటి అధ్యాయంలో, క్రిందటి కార్యక్రమంలో చెప్పుకున్నామండి. ఈ వేద పురుషుణ్ణి ఈ వామదేవుడు ద్యావా పృథ్వీ సూక్తంలో చెబుతూ, ద్యావా పృథివీ ఈ రెండు సమస్త జీవరాశికి ఆధారమై ఉన్నాయి. ద్యావా, ద్యౌహు దేవతలకు నిలయము, పృథ్వీ మానవులకు, మానవేతర జీవులకు నిలయము. అంటే ఒకే సూక్తంలో మొదటి భాగం ద్యావా, చివరి భాగం పృథ్వీ, మధ్యలో ఉన్నవి వాయోరగ్ని అగ్నేరాపహ. అటువంటి ఈ సూక్తంలో ఆయన వామదేవ మహర్షి ఏం చెప్పాడంటే, విరాట్ పురుషుడికి వేదం ఏ విధంగా అన్వయించింది అని చెప్తూ ఆయన చెప్పాడు, వేదంలో 6 అంగాలు ఉన్నాయి. ఆ 6 అంగాల్ని మనం స్మరించుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే, మనం ప్రతి మంత్రానికి కూడా 4 భాగాలు చెప్పుకుంటున్నామండి. వామదేవ స్తుత, వామదేవేన దర్శిత, వామదేవేన దృష్టం. ఆయన ద్రష్ట. ద్రష్ట అంటే దర్శించేవాడు.
వామదేవేన దృష్టః ద్యావా పృథివీ సూక్తః అస్య ద్యావా పృథివీ సూక్తస్య ద్రష్టా వామదేవः మహర్షిः ఛందః గాయత్రీ ఛందః త్రిష్టుప్ ఛందః అధిదేవత ఆదిత్యః భూదేవి ఆరోగ్య భోగభాగ్య ప్రాప్త్యర్థే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్త్యర్థే వినియోగః. ఈ 4 చెప్పుకుందాం. అంటే సూక్తం ఎవరి గురించి చెప్పింది, దాన్ని దర్శించిన వారు ఎవరు, అధిదేవత ఎవరు, అది ఏ ఛందస్సులో ఉన్నది, ఎందుకోసం మనం ఈ మంత్రాన్ని చదువుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం, దానివల్ల ఏమిటి ప్రయోజనం, ఈ 4 కూడా ప్రతి మంత్రానికి ఉంటాయి. ఇక్కడ విరాట్ పురుషుడికి ఈ వేదంలో ఉన్న భాగాలు ఎలా అన్వయిస్తాయి అని ఇక్కడ విద్యారణ్య స్వామి వారు వ్యాఖ్యానంలో చెప్పారండి. విరాట్ పురుషుడు అంటే పరమాత్మ, ఆయనే వేద పురుషుడు. ఆ వేద పురుషుడు యొక్క అనుగ్రహం వల్ల ప్రతి మంత్రానికి ఒక రకమైన శక్తి వచ్చింది. ఆ శక్తిని అనుగ్రహించింది వేదమాత. అందులో 3 శక్తి స్వరూపాలు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, కోరిన కోరికలు తీర్చేయండి, మహాలక్ష్మి స్వరూపిణి. జ్ఞానశక్తి, ఆ మంత్రాన్ని అనుష్ఠించాలి, మంత్రాన్ని మననం చేసుకోవాలి, మంత్రాన్ని చదవాలి, మంత్రం యొక్క ప్రయోజనం పొందాలి అనే ఒక కోరికను కలిగించేది ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఇప్పుడు ఋగ్వేద అధ్యయనం చేస్తున్నాం. ఈ ఋగ్వేద కార్యక్రమం విందామనే కోరికను మీకు కలిగించింది, చెప్పాలి అనే కోరికను నాకు కలిగించింది ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఇందులో ఉన్న విషయాలను నేను ముందుగా అధ్యయనం చేసి అందులో ఏ విషయాలు సులభంగా చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది అని దాని గురించి ఒక ప్రణాళిక వేసుకుని వాటి గురించి తెలుసుకునేటటువంటి శక్తిని ఇచ్చిన మహామాతృస్వరూపిణి జ్ఞానశక్తి స్వరూపిణి సరస్వతీదేవి. జ్ఞానశక్తి, ఆ జ్ఞానశక్తి మీకు నాకు కూడా ఉపయోగిస్తుంది. తర్వాత ఏం చెప్పాము, క్రియాస్వరూపిణి. మరి ఇది అధ్యయనం చేయాలంటే కొంత శక్తి కావాలి కదండి. వాగ్రూపం అనే శక్తి వస్తుంది కదా, ఈ వాక్ అనే శక్తి వినియోగించబడుతోంది. మీకు శ్రవణ శక్తి వినియోగిస్తుంది, నాకు వాక్ శక్తి ఉపయోగిస్తుంది. ఈ రకంగా మీకు శ్రవణ శక్తి, నాకు వాక్ శక్తి, ఈ 2 కూడా ఇచ్చేది క్రియాస్వరూపిణి. ఒక మాట మాట్లాడాలంటే శరీరంలో ఉన్నటువంటి కొన్ని వేల నాడులు సంయుక్తంగా సమిష్టిగా కలిసి పనిచేస్తే ఒక మాట వస్తుంది. ఇక్కడ అన్ని వేల నాడులు కలిసి పనిచేయడం అనేది క్రియాస్వరూపం. మాటను జాగ్రత్తగా వినటం, ఈ మంత్రం గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాన్ని ధారణాశక్తితో మేధస్సులో దాన్ని ప్రతిష్ఠించడం, ఇదంతా కూడా మీరు చేస్తున్నటువంటి ఓ క్రియాకలాపం, ప్రక్రియ. అంటే ఈ రకమైన ప్రక్రియనిచ్చేది ఎవరు, శక్తి స్వరూపిణి లలితా పరాభట్టారిక. మహాకాళీ స్వరూపిణి మహాలక్ష్మి, మహాలక్ష్మి మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. అటువంటి శక్తిత్రయాన్ని ఇస్తుంది వేదమాత. ఆ వేదమాతకు ఆ శక్తినిచ్చిన మహానుభావుడు విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడికి వేదాల్లో 6 రంగాలు ఉన్నాయండి. శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం, 5 శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. శిక్షా, వ్యాకరణం, ఛందస్సు ఆ 3, నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఇవి 3, మొత్తం 6 భాగాలు. ఈ 6 కూడా వేదపురుషుడు యొక్క భాగాలు అనేది ఎలా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోధ పక్ష్యతే. ఇది విద్యారణ్య స్వామిలో మనకు చెప్తున్నాడు, గొప్ప విశేషం అండి.
విద్యారణ్య స్వాముల వారు 4 వేదాలకు వ్యాఖ్యానం రాశారండి. సాక్షాత్తు భగవాన్ వేదవ్యాసుల వారు ఎంత గొప్ప శక్తి పొందారో ఆయన యొక్క అనుగ్రహంతో వేదాలన్నిటికీ వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు విద్యారణ్య స్వాముల వారు. ఆయనే గనక ఈ వేదాలకు వ్యాఖ్యానం రాయకపోతే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళం కాదు. అటువంటి మహానుభావుడు విద్యారణ్య స్వాముల వారు. ప్రసిద్ధమైన విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైనటువంటి మహానుభావుడు ఆయన. హరిహరరాయలు, బుక్కరాయలు అనేటువంటి ఆ ఇద్దరు సోదరులకు కూడా 13-14 శతాబ్దాల్లో వాళ్ళ చేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసిన మహానుభావుడు విద్యారణ్య స్వాముల వారు. ఆయన రాశారు 4 వేదాలకు వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానంలో ఆయన చెప్తోంది ఏంటంటే, ఛందః పాదౌతు వేదస్య, విరాట్ పురుషుడు వేద పురుషుడికి ఛందస్సే పాదాలు. ఛందస్సు అంటే ఏమిటి? మనకి వేదంలో రకరకాల ఛందస్సులు ఉపయోగించారు. ముఖ్యంగా ఋగ్వేదంలో 33 దేవతలు ఉన్నారు. అష్టవసువులు, 8 దేవతాగణాలు అష్టవసువులు. తర్వాత 11 రుద్రులు, రుద్రాంశ సంభూతులైన దేవతాగణాలు 11 మంది. 12 ఆదిత్యులు, ఆదిత్య అంశతో ఉద్భవించినటువంటి దేవతలు 12 మంది. జావా పృథివీ 2, మొత్తం 33. ఈ 33 దేవతలని కూడా ఋగ్వేదంలో 7 రకాల ఛందస్సుల్లో వర్ణించారు. గాయత్రిష్ణిగనుష్టుప్చ, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు. బృహతి పంక్తిరేవచ, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు. త్రిష్టుప్ చ జగతి చైవ, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు. ఋగ్వేదే సుప్రతిష్ఠితా, ఇవి ఋగ్వేదంలో ఉన్న ఛందస్సులు. వరుసగా అక్షరక్రమాన్ని బట్టి ఈ ఛందో లక్షణాలు వచ్చాయి. ఈ ఛందో లక్షణాల్లో మొదటిది గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సును శ్లోకపాదంలో 4 పాదాలుగా విస్తరించి రాయాలంటే ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు వస్తాయండి. 6 4 24 అక్షరాలు గాయత్రి ఛందస్సుకు. అంటే పాదానికి 6 అక్షరాలు. ఈ పాదానికి 6 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రి ఛందస్సును మంత్రంలో ఉపయోగిస్తే మాత్రం అప్పుడు 3 పాదాలే వస్తాయి. దాన్నే గాయత్రి ఛందస్సు అంటారు. మంత్రం వస్తే మంత్రంలో వినియోగిస్తే 3 పాదాలు, పాదానికి 8 అక్షరాలు, 3 8 24. అది గాయత్రి. త్రిపదా గాయత్రి చతుర్విగుంశత్యక్షర అని చెప్తారు. 3 పాదాలు ఉన్నాయి. 3 పాదాల్లో 24 అక్షరాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉన్నాయి. ఓం తత్సవితుర్వరేణ్యం, ఓం తత్సవితుర్వరేణ్యం 8 అక్షరాలు. భర్గో దేవస్య ధీమహి 8 అక్షరాలు. ధియో యో నః ప్రచోదయాత్ 8 అక్షరాలు. 24 అక్షరాలు, 3 పాదాలు. ఇది మంత్రంలో చెప్పుకుంటే గాయత్రి ఛందస్సు ఎలా వస్తుంది. అలా కాకుండా గాయత్రి ఛందస్సు శ్లోకంలో ఉపయోగిస్తే పాదానికి 6 అక్షరాలు, 4 పాదాల్లో 4 6 24 అక్షరాలు. తర్వాత ఉష్ణిక్ ఛందస్సు. ఉష్ణిక్ ఛందస్సులో ప్రతి పాదానికి 7 అక్షరాలు వస్తాయి. దాని తర్వాత వచ్చేది అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సులో మనకి పాదానికి 8 అక్షరాలు వస్తాయి. ప్రార్థనా శ్లోకాలు అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులోనే. అనుష్టుప్ ఛందస్సులో మొట్టమొదటిగా, అంటే అనుష్టుప్ ఛందస్సు మంత్రాల్లో ఉంది వేదంలో, ఋగ్వేదంలో. కానీ ఋగ్వేదంలో ఉన్న అనుష్టుప్ ఛందస్సును లౌకికమైన ఛందస్సుగా దాన్ని ఉపయోగించి ఆ ఛందస్సులో మొట్టమొదటి కావ్యాన్ని రాసిన మహానుభావుడు వాల్మీకి. ఆయన తమసా నదీ తీరంలో ఒక వేటగాడు క్రౌంచద్వంద్వంలో ఆ మగపక్షిని సంహరించడం వల్ల, వాడు బాణంతో కొట్టడం వల్ల ఆ దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు. ఆ బాధపడి ఆయన నోట వచ్చినటువంటిది ఆయన మనసులో కలిగిన శోకమే శ్లోకం అయిపోయింది. క్రౌంచద్వంద్వ వియోగోత్థః శోకశ్లోకత్వమాగతః. క్రౌంచద్వంద్వ వియోగోత్థః శోకః శ్లోకత్వమాగతః. ఎప్పుడైతే ఆయన మగపక్షిని కొట్టాడో
ఆ క్రౌంచ పక్షుల్లో జంటను కామమోహితమైన ఆ పక్షిని కొట్టాట. దాంతో ఆ పక్షి పడిపోయింది, మగపక్షి. ఆ వియోగం భరించలేక, ఎడబాటు భరించలేక ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ ఏడుస్తోంది. ఈ దృశ్యం ఆయన్ని కదిలించేసింది. అప్పుడు ఆయన నోట వచ్చింది ఛందస్సు, మంత్రాల్లో ఉండేటటువంటి అనుష్ఠుప్ ఛందస్సు శ్లోకరూపేణ వచ్చేసింట. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఇది ఆయన వాల్మీకి మహర్షి నోట వచ్చినటువంటి మొట్టమొదటి అనుష్ఠుప్ ఛందో భరితమైనటువంటి శ్లోకం. మా నిషాద, ఓ వేటగాడ, ప్రతిష్టాంత్వం అగమహ, నీకు కీర్తి ప్రతిష్టలు కలగవు, నువ్వు చేసింది చెడ్డ పని, నీకు మంచి పేరు రాదు. శాశ్వతి సమాహ, శాశ్వతమైన అపకీర్తి పొందుతావు నువ్వు. ఎందుకని? యత్ క్రౌంచ మిథునాదేకం, క్రౌంచ ద్వంద్వంలో, మిథునం అంటే జంట, ఆ ఆడపక్షి మగపక్షి రెండు పక్షులు కలిసి ఉన్నాయి ఆ గూట్లో, చెట్టు మీద. అందులో ఏకం ఒకదాన్ని, అవధి కామమోహితం, కామమోహితం ఏకం అవధి. పాప రెండు ప్రేమతో పరస్పరం కలిసి ఉండేటువంటి కోరికతో, ఒకదానిపైన ఒకటి కోరికతో కలిసి ఉన్న స్థితిలో దాన్ని నువ్వు చంపుతావా? ఇక్కడ మగపక్షి అని మనకు ఎలా తెలుస్తుంది? అవధి కామమోహితం ఏకం, అది పుంలింగ పదం. ఏకం కామమోహితం అని చెప్పడం వల్ల మగపక్షి అని తెలుస్తుంది. ఆ మగపక్షిని నువ్వు చంపేశావు, దీనివల్ల అపకీర్తి పొందుతావు అని చెప్పేట. అది శ్లోక రూపంలో వచ్చింది అనుష్ఠుప్ ఛందస్సు. చూడండి సరిగ్గా, పాదానికి 8 అక్షరాలు వస్తాయి. మా నిషాద ప్రతిష్టాం త్వం ఆగమః శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఇది సంస్కృత భాష వైశిష్ట్యం. ఇక్కడ మనకి పాదానికి 8 అక్షరాలు వచ్చాయి, 4 పాదాల్లో 32 అక్షరాలు వచ్చాయి. ఇది అనుష్ఠుప్ ఛందస్సు లక్షణం. ప్రార్థనా శ్లోకాలు అనేది దీంట్లో ఉన్నాయి. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఇది కూడా అనుష్ఠుప్ ఛందస్సే. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 32 అక్షరాలు వస్తాయి. ఆ విధంగా అనుష్ఠుప్ ఛందస్సు వచ్చింది. 6 అక్షరాలు గాయత్రి ఛందస్సు, 7 అక్షరాలు విష్ణు ఛందస్సు, 8 అక్షరాలు అక్షరబద్ధంగా ఉంటాయి ఋగ్వేద మంత్రాల్లో ఆ సంస్కృత ఛందస్సులన్నీ కూడా. 8 అక్షరాలతో అనుష్ఠుప్ ఛందస్సు. తర్వాత వచ్చింది పంక్తి ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు. బృహతి ఛందస్సులో పాదానికి 9 అక్షరాలు ఉంటాయి. పంక్తి ఛందస్సులో పాదానికి 10 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు 40 అక్షరాలు వస్తాయి. త్రిష్టుప్చ జగతీ చైవ, త్రిష్టుప్ ఛందస్సులో పాదానికి 12 అక్షరాలు ఉంటాయి. పంక్తి ఛందస్సు 10 అక్షరాలు, త్రిష్టుప్ ఛందస్సు 11 అక్షరాలు ఉంటాయి. జగతీ ఛందస్సుకు 12 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా అక్షరబద్ధంగా వస్తాయి ఋగ్వేదంలో ఉన్న ఛందస్సులు. కనుక ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, ఇది ఛందస్సు అంటే మంత్రం కానీ శ్లోకం కానీ నడిచే పద్ధతి, దాన్ని చదివే పద్ధతి, దాని నడక, ఆ శ్లోక శైలి, ఆ నడక ఛందస్సే. విరాట్ పురుషుడు యొక్క నడక ఛందస్సు. ఛంద పాదౌతు వేదస్య, వేదపురుషుడు యొక్క పాదాలు ఛందస్సు. హస్తౌ కల్పోధ పక్ష్యతే, ఆ విరాట్ పురుషుడు యొక్క వేదపురుషుడు యొక్క చేతులు ఏమిటండి? హస్తౌ, చేతులు, కల్పోధ పక్ష్యతే, కల్పం అని చెప్పారు. మరి ఇక్కడ ద్యోతులు ఎందుకు చెప్పారంటే, ఈ కల్పం 2 రకాలు, శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు. గృహస్థుడికి సంబంధించిన సూత్రాలు, ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినటువంటి వేదానికి సంబంధించిన సూత్రాలు. శ్రౌత సూత్రాలు వేదానికి సంబంధించినవి. గృహస్థుడు
చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించే సూత్రాలు. కల్పం అంటే విధి విధానాన్ని చెప్పేటటువంటి సూత్రాలు అన్నమాట. అది గృహి సూత్రం, అది శ్రౌత సూత్రం. ఈ రెండింటిని కలిపి కల్పం అంటారు. ఆ కల్పం వేదపురుషుడు యొక్క హస్తం. హస్తౌ కల్పోదపక్షతే జ్యోతిషామయనం చక్షు. జ్యోతిష్ శాస్త్రం ఉంది, వేదాంగం. ఆ జ్యోతిష్ శాస్త్రం ఏంటండి? నయనం. ఆ వేదపురుషుడు యొక్క కళ్ళే, ఆయన యొక్క నేత్రాలే జ్యోతిషం. జ్యోతిష్ శాస్త్రంతో భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నారండి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. జ్యోతిష్ శాస్త్రం ఒక గొప్ప ప్రసిద్ధమైన గణిత శాస్త్రం. అది బాగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో కూడా ఆంగ్లేయులు కూడా ఆస్ట్రాలజీ మీద బాగా కృషి చేస్తున్నారు. ఆస్ట్రానమీ యొక్క పరిశోధనయే ఆస్ట్రాలజీ. ఖగోళంలో ఉన్న జ్యోతిర్మండలాలని, ఆ గ్రహాలు జీవులపై చూపే ప్రభావాన్ని, శక్తిని గణించేవే, పరిగణన చేసేదే జ్యోతిష్ శాస్త్రం. దాని ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవచ్చు, ఏ వ్యక్తి యొక్క జాతకాన్నైనా సరే. అది జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రం దాని ద్వారా మనం చూడడానికి అవకాశం ఉంటుంది కనుక భూత భవిష్యత్ వర్తమానాలు దాన్ని వేదపురుషుల యొక్క నయనంగా అభివర్ణించారు ఇక్కడ విద్యారణ్య స్వామి. జ్యోతిషామయనం చక్షు నిరుక్తం శ్రోత్రముచ్యతే. నిరుక్తం ఉందండి, అది శ్రోత్రం అంట. వేదపురుషుడికి చెవి నిరుక్తం. నిరుక్తం అంటే ఏమిటండి? ఆ పదం ఎలా ఏర్పడిందో చెప్పేదే నిరుక్తం. యజమాని అని అంటే దానికి వ్యుత్పత్తి ఏం చెప్తారు? యజనం కరోతి ఇది యజమాని. యజనం కరోతి ఇది యజమాని. యజ్ఞం చేసేవాడు యజమాని. పఠనం కరోతి ఇది పాఠకః. ఇలా వస్తుంటాయి. దర్శనం కరోతి ఇది దర్శకః. శ్రవణం కరోతి ఇది శ్రోత. జనాన్ అర్దయతి ఇది జనార్దనః. వ్యాప్నోతి ఇది విష్ణుః. శం కరోతి ఇది శంకరః. ఇవి వ్యుత్పత్తి పదాలు. ఈ వ్యుత్పత్తి పదాలు చెప్పేదే నిరుక్తం. ఆ నిరుక్తం ద్వారా ఆ శబ్దాల యొక్క విశేషాలను వింటున్నాం కనుక ఆ వేదపురుషుడు యొక్క శ్రోత్రమే నిరుక్తం. నిరుక్తం శ్రోత్రముచ్యతే. తర్వాత ఏం చెప్పారు చూడండి. శిక్షాఘ్రాణంతు వేదస్య. వేదపురుషుడికి నాసిక వంటిది శిక్ష. శిక్ష అంటే భాషాశాస్త్రం. ఇంగ్లీష్లో లింగ్విస్టిక్స్ అంటారు, సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఆ భాష ఎలా ఏర్పడిందో శాస్త్రీయంగా చెప్పేదే భాషాశాస్త్రం. దాన్ని శిక్ష అంటారు. ఈ శిక్షా గ్రంథాన్ని రాసినవాడు పాణిని మహర్షి. ఆ శిక్ష అనేది భగవంతుడి యొక్క విరాట్ పురుషుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసట. నిరుక్తం. ఈ శిక్షా ఘ్రాణం నాసిక ద్వారానే కదండి ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేది. అటువంటి నాసిక శిక్షా ఘ్రాణంతు వేదస్య. ఘ్రాణం అంటే నాసిక. ముఖం వ్యాకరణం స్మృతం. తర్వాత మరో వేదాంగం వ్యాకరణం. వ్యాక్రియతే అనేన ఇది వ్యాకరణం. ఇది నిరుక్తం. వ్యాకరణం అనేదానికి వ్యుత్పత్తి చెప్పేదే నిరుక్తం చెప్పింది. ఏం చెప్పింది? వ్యాక్రియతే అనేన ఇది వ్యాకరణం. దీని చేత విశేషంగా విశ్లేషించి చెప్పబడుతోంది గనక వ్యాకరణం. భాషకు తల్లి వ్యాకరణం. వ్యాకరణం లేనిదే భాషకు సంస్కరణ లేదండి. భాష పుట్టిందే వ్యాకరణంలోంచి. అటువంటి వ్యాకరణం ఆ భగవంతుడి యొక్క వేదపురుషుడు యొక్క ముఖం, ఆయన నోరు, ఆయన దగ్గర నుంచి వచ్చింది వ్యాకరణం. ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. మరోసారి చూద్దాం ఈ శ్లోకం. ఛందః పాదౌతు వేదస్య
హస్తౌ కల్పోథ పక్ష్యతే. ఛందః పాదౌ తు వేదస్య హస్తౌ కల్పోథ పక్ష్యతే. వేదపురుషుడి యొక్క పాదాలే ఛందస్సు, ఆయన చేతులే కల్పము. జ్యోతిషామయనం చక్షు నిరుక్తం శ్రోత్రముచ్యతే. జ్యోతిశాస్త్రమే ఆయన యొక్క నేత్రములు, నిరుక్తమే ఆయన యొక్క శ్రోత్రములు చెవులు. శిక్షాఘ్రాణంతు వేదస్య. శిక్షాశాస్త్రం అనేటటువంటిది, ఆ శిక్షాశాస్త్రమే అథ శిక్షాం ప్రవక్ష్యామి అని చెప్తాడు పాణిని మహర్షి. అథ శిక్షాం ప్రవక్ష్యామి, నేను ఇక్కడి నుంచి శిక్షను చెప్పబోతున్నాను అంటట ఆయన. అంచేత అటువంటి శిక్షాశాస్త్రం అనేది ఆ వేదపురుషుడి యొక్క నాసిక, ముఖం వ్యాకరణం స్మృతం. ఈ వ్యాకరణ శాస్త్రమే ఆయన యొక్క ముఖము. అటువంటిదండి. అటువంటి వేదపురుషుణ్ణి మరోసారి స్మరించుకుందాం. ఈ వేదపురుషుణ్ణి ఇలా మనకు అందించినవాడు మహానుభావుడు ఎవరండి? వేదవ్యాస భగవానుల వారు. ఆ మహానుభావుడే లేకపోతే మనకి వాంగ్మయమే ఉండేది కాదు. అటువంటి మహత్తరమైన శక్తి కలిగిన వాడు వేదపురుషుడు. ఆ వేదపురుషుడికి అంత శక్తి ఇచ్చినవాడు, ఆయన దగ్గర అంత శక్తి ఉన్నదని మనకు తెలియజేసినవాడు వ్యాస భగవానులు. ఇంకా తర్వాత ఆ కార్యక్రమాలు మనం మళ్ళీ భానువాసరంలో ఆగామి భానువాసరే సాయంకాల సమయే సప్తమవాదన సమయే పునర్మిలామః పునః ఋగ్వేదస్య అధ్యయనం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యః స్వస్తి శుభం భవతు. మళ్ళీ ఆదివారం మనం కలుసుకుందాం. అప్పటి వరకు కూడా స్వస్తి చెప్పుకుని ఒకసారి శాంతి మంత్రం చెప్పుకుందాం. హరి ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.